కర్కాటక రాశి వారికి ఒకవైపు అష్టమస్థాన శని, మరొక వైపు ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్ర సందర్భంగా ఆ పుష్యమి నక్షత్రం కర్కాటక రాశిలో ఉండడం, కర్కాటక రాశిలోని రవి సంచారం చేయడం వలన ఎలాంటి ఉపయోగాలు, భగవంతుడి ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలో చివరి పాదం 4వ పాదం, పుష్యమి నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలో 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డో అక్షరాల వారందరూ కూడా కర్కాటక రాశి జాతకులే. కర్కాటక రాశి యొక్క అధిపతి చంద్ర భగవానుడు. రాశిలోనే రవి సంచారం, రాశిలోనే పుష్యమి నక్షత్రం సంచారం చేయడం, ఒకవైపు అష్టమ స్థాన శని భగవానుడు కుంభరాశిలో జలరాశిలో వక్రగమనంలో ఉండడం, ఈ ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్ర సందర్భంగా ఉండబడే వారందరూ కూడా మీరు వ్యవసాయ క్షేత్రాల్లో కానీ పొలాల్లో కానీ తెల్ల జిల్లెడి యొక్క వృక్షాలు చాలా కనపడుతూ ఉంటాయి. ముందుగానే చూసుకొని ఒక 6 రోజులు ముందుగా ప్రతిరోజు వెళ్ళి ఒక చెంబు నీళ్ళు పోసి దీపాన్ని పెట్టి రోజు దండం పెట్టుకొని రండి. ఆ ఆదివారం అమావాస్య రోజున పై కొమ్మలను తీసేసి భూమిలోంచి పెకలిస్తే వచ్చే స్వామివారే శ్వేతార్కవర సిద్ధి మహాగణపతి స్వామివారు. ఆయనను తీసుకొని వచ్చి బాగా మట్టిని కడిగి సింధూరాన్ని పూసి పూజా మందిరంలో ఉంచండి. అద్భుతమైనటువంటి ఆనందకరమైన విశేషమైనటువంటి ఆ సాక్షాత్గా వరసిద్ధి గణపతి స్వామికి ఆశీస్సులు కలిగి ఆనందం, అదృష్టం రాబోయే కాలమంతా సువర్ణ యుగం అని చెప్పి గమనించాలి. అలాగనే ఈ కాళ అమావాస్య, ఈ కాళాష్టమి సందర్భంగా ఇంట్లో ఒక కాళభైరవ స్వామి యొక్క దీపము, కాళభైరవ స్వామికి సౌభాగ్య మడుపు, కాళభైరవ హోమం చేసుకోగలిగితే అదృష్టం మీ సొంతమవుతుంది. అలా కుదరలేనటువంటి వాళ్ళు ఈ కింద మనం సంప్రదించినట్లయితే మీ పేరు పైన ప్రత్యేకంగా కూష్మాండ దీపాన్ని, కాళభైరవ హోమాన్ని చేయించి వీడియో కాల్ ద్వారా ప్రత్యక్షంగా చూపించి మీకు ప్రసాదాన్ని కూడా అందజేయడం జరుగుతుంటుంది. అలాగనే 2వ స్థానంలో బుధ శుక్ర సంచార స్థితి, తృతీయంలో కేతు సంచార స్థితి, అష్టమంలో శని సంచార స్థితి, భాగ్యంలో రాహు సంచార స్థితి, లాభంలో కుజగురు సంచార స్థితి కారణం వలన స్థిరాస్తులు, చరాస్తులు మీ సొంతం కాబోతున్నాయి. కనుక ఈ అష్టమి రోజున, ఈ అమావాస్య రోజున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. ప్రమాదాలు పొంచి ఉన్నాయి, జలగండాలు ఉన్నాయి. పవర్తో, మ్యాగ్నెట్తో, ఆయుధాలతో దయచేసి చెలగాటం ఆడవద్దు. అలాగా స్వయం వృత్తులు, సేవా రంగాలు, వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ రంగాలు, హోటల్ వ్యాపారాలు, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు, అనేక రంగాల వారికి మంచి కాలం ఉంది. జాగ్రత్తగా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోండి. రాబోయే భవిష్యత్ అంతా కర్కాటక రాశి వారిదే అని చెప్పి గమనించాలి.